సో టైం మేనేజ్మెంట్ అనేది అంటూ ఏం లేదు, బట్ యాక్టివిటీ మేనేజ్మెంట్ అనేది మనకు కావాలి. ఓకే, యాక్టివిటీ మేనేజ్మెంట్ ఏంటంటే ఈరోజు చేయాల్సిన పనులు ఏమున్నాయి మనము, రైట్, ఏది ఇంపార్టెంట్ అనేది, రైట్. ద బెస్ట్ థింగ్ ఏంటంటే పడుకునే ముందు లాస్ట్ థింగ్ ఆర్ ఈవినింగ్ ఒకసారి మనం కూర్చొని రేపు మనం ఏమేమి పనులు చేయాలనేది మీరు రాసుకోవాలి. సో ఇప్పుడు మీకు అలవాటు అయ్యేంత వరకు మీరు ఆ లిస్ట్ తయారు చేసేసుకోవాలి, రైట్. సో ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి, మొత్తం లిస్ట్ అవసరం లేదు. ఎప్పుడు లేస్తున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు బుక్ రీడ్ చేస్తున్నాం, ఎప్పుడు అవన్నీ టైం ప్రకారంగా అయిపోతూ ఉంటాయి అన్నమాట, ఫిక్స్డ్. అంటే మనకు 24 అవర్స్లో ఎవ్రీడే 24 అవర్స్లో దెర్ ఆర్ సర్టెన్ ఫిక్స్డ్ థింగ్స్, రైట్. పడుకునేది ఉంది, లెట్స్ సే యువర్ గోల్ ఈస్ టు స్లీప్ 7 అవర్స్, 7 అవర్స్ పడుకోవాలి. అది ఫిక్స్డ్, మీరు దాన్ని మార్చడానికి లేదు, కావాలి. ఎందుకంటే ఆ 7 అవర్స్ మనం పడుకోలేదంటే మరి మనకి రేపు మళ్ళీ ఫంక్షన్ చేయకపోవచ్చు, రైట్. ఎనఫ్ రెస్ట్ కావాలి, రైట్. ఆర్ సమ్ పీపుల్ మే వాంట్ 5 అవర్స్, సమ్ పీపుల్ వాంట్ 9 అవర్స్, వాట్ ఎవర్, అది మనకు ఫిక్స్డ్, అదేం చేయలేము మనం. అలాగే మన రోజు స్నానం చేయడం, బ్రష్ చేయడం, ఇలాంటివి కూడా యాక్టివిటీస్ ఫిక్స్డ్, రైట్. అవి దానికి ఎంత టైం కావాలో అంత కొంచెం కేటాయించుకోవాలి మీరు, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి, ఇంకా ఫిక్స్డ్ రేట్, ఆఫ్ కోర్స్ భోజనం చేయడం కానీ ఇలాంటివన్నీ ఫిక్స్డ్ మనకి, ఇవి వెళ్ళిపోవు. సపోజ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్, ఆఫీస్ ఉందనుకోండి, అది కూడా ఫిక్స్డ్. అయితే ఈ 24 అవర్స్లో మీకు ఫిక్స్డ్ యాక్టివిటీస్ అంటే నాన్ నెగోషియబుల్ అంటాం మనం, ఈ యాక్టివిటీస్ చేయాల్సిందే, తప్పదు. సో అవి మీరు లిస్ట్ చేసేసుకోవాలి 24 అవర్స్లో, రైట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యాబిట్స్ ఆఫ్ క్రీచర్స్. మనం ఏంటంటే అలవాటు ప్రకారంగా చేస్తాం. ఒక్కోసారి మనం అంటాం చూసారా, అలవాటులో పొరపాటు అంటాం. అంటే ఒకటి ప్రతిరోజు చేస్తున్నాం అనుకోండి మనము, అదేమవుతుంది మనకి ఆ పర్టికులర్ డే క్యాన్సిల్ అయిపోయినా కానీ మనం వెళ్ళిపోతుంటాం, రైట్. ఎందుకు అంటే ప్రతిరోజు మీరు చేస్తున్నారు కాబట్టి మీకు అలవాటు అయిపోయింది. ఈ రోజు క్యాన్సిల్ అవ్వచ్చు, బట్ స్టిల్ మీరు లేచి రావడము, లేచి వెళ్ళిపోవడము, అక్కడికి వెళ్ళిపోయినాక రియలైజ్ అవుతారు, అరే ఈ రోజు లేదు కదా మనం అనుకుంటాం ఒక్కోసారి. ఎందుకు, దట్స్ కాల్డ్ అలవాట్లో పొరపాటు, రైట్. మనము సో మచ్ హ్యాబిట్, రైట్. సో అది మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇనీషియల్గా ఏంటంటే మీరు అది చేయడానికి డెలిబరేట్గా క్లియర్గా ప్లాన్ చేసుకొని ఫాలో అవ్వాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే వి గాట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, ఫోన్ ఉంది, అన్ని రిమైండర్స్ పెట్టుకోవాలి. ఇంకా ఆలోచించకూడదు, మనం ఎమోషన్స్ దగ్గర తీసుకురావద్దు. మనం బేసిక్ ఏంటంటే ఎమోషన్స్ దగ్గర తీసుకురావద్దు. ఎమోషన్స్ ఏంటంటే మనతోటి బాగా ప్లే చేస్తాయి, ఓకే, రైట్, బాగా ప్లే చేస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు వెయిట్ తగ్గాలనుకున్నారు, ఓకే, నెక్స్ట్ 1 వీక్ నేను ఐస్ క్రీమ్ తినొద్దు, లేకపోతే నెక్స్ట్ 1 వీక్ నేను స్వీట్స్ తినొద్దు అనుకున్నారు అనుకోండి. బట్ ఏదో ఒక అవకాశం వచ్చేసి తప్పని పరిస్థితుల్లో ఒక పార్టీ వెళ్ళారు మీరు, రైట్. ఐస్ క్రీమ్, స్వీట్స్ కనబడుతూ ఉంటాయి. మన మైండ్లో చాలా ఆలోచనలు వస్తుంటాయి, తినాలా వద్దా, తినాలా వద్దా, కొద్దిగా తినాలా. ప్రతి ఒక్కరు వస్తారు, ఏ మీరు తినట్లేదా అంటారు, రైట్. మన పక్క వాళ్ళంతా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అసలు యాక్చువల్. నేను డైట్లో ఉన్నానండి, నేను నెక్స్ట్ వీక్ 1 వీక్ తినొద్దని, లేదు తీసుకుంటానని చెప్పాలి, వదిలేయాలి. కానీ మనం మాట్లాడుతున్న కొద్ది ఏమవుద్దంటే మన మైండ్లో మోర్ ఐడియాలు వస్తాయి. అప్పుడు నలుగురు 4 సార్లు అడగగానే ఏమవుద్దంటే సర్లే కొద్ది తిందాం ఇవాళ, మళ్ళీ మళ్ళీ మొదలు పెడదాం రేపటి నుండి, రైట్. లేకుంటే రేపు ఉపవాసం ఉంటాను, సంథింగ్ మన మైండ్లో చాలా ఆ కన్విన్సింగ్ ఐడియాస్ వస్తాయి చూసారా. ఆ ఎమోషన్స్ని మనం ఎంటర్టైన్ చేయొద్దు. సేమ్ థింగ్ మన డైలీ యాక్టివిటీస్లో కూడా మనం ఎమోషన్స్ ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. ఎమోషన్స్ ఒక గంట తర్వాత చేస్తాను, 10 నిమిషాల తర్వాత చేస్తాను, ఇప్పుడు నాకు మూడ్ బాగాలేదు, నాకు ఇది ఆకలి అవుతుంది, తిన్నాక చేస్తాను అనకూడదు. మనం షెడ్యూల్ చేసామనుకోండి, రిమైండర్ రాగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోయి పని చేసేసుకోవాలి. ఒక్కోసారి ఇబ్బంది అనిపించవచ్చు, చేసే ముందు పని మొదలు పెట్టే ముందు అబ్బా చేయాలా అనిపించవచ్చు. కానీ మీరు చేయడం మొదలుపెట్టిందంటే ఎంజాయ్ చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బి వెరీ హ్యాపీ. మంచిగా నిద్రపోతారు హ్యాపీగా. ఓకే, నేను ఈరోజు నా గోల్ గురించి, నా ఫ్యూచర్ గురించి ఆర్ ఇంపార్టెంట్ విషయాల మీద అన్నిటి మీద నేను పని చేశాను అనేసి మీరు హ్యాపీగా నిద్రపోతారు, రైట్. సో వీ హ్యావ్ టు డిసైడ్ దట్ వీఆర్ ఆల్ అడల్ట్స్, రైట్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, రైట్. ఇప్పుడు ఫోన్లలో మీకు ఐఎమ్ షూర్ మీరందరూ చూసుకుంటున్నారు లేదో, యాప్స్ ఏవో చెప్తారు మనకంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గానీ, లేకుంటే వాట్సాప్ కానీ,
ఆర్ ఫేస్‌బుక్ ఐ థింక్ కొన్ని యాప్స్‌లలో వాడు చెప్తాడు మనకు. మీరు ఈ వారంలో ఎన్ని రోజులు మీరు ఈ యాప్‌లో టైమ్ స్పెండ్ చేశారు? ఎంతసేపు టైమ్ స్పెండ్ చేశారు? లేకుంటే ఎంతసేపు వీడియోలు చూసారు? అట్లా సంథింగ్ ఏవో ఉన్నట్టున్నాయి. అంటే అప్పుడప్పుడు నేను అయి చూస్తాను. ఇప్పుడు నా ఫోను, నా అకౌంట్ చూసారనుకోండి ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని 7 డేస్, 10 డేస్‌లో 1 అవర్ కూడా కాదు. రైట్? ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఐ డోంట్ స్పెండ్ టైమ్ ఆన్ థట్. రైట్? సో, అలా అన్నమాట. వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అబౌట్ ద టైమ్ వాట్ వి హావ్ ఇన్ అవర్ హ్యాండ్. రైట్? సో, ఇప్పుడు ఐ బిలీవ్ సమ్ టైమ్ బ్యాక్ నేనొకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఫేస్‌బుక్‌లో చేశానో లేదో తెలీదు. ఏంటంటే ఆహ్, లైఫ్‌లో ఒక్కోసారి సిట్యుయేషన్ జరుగుతాయి కదా! అవన్నీ ఇట్స్ ఎ మూవ్‌మెంట్. మళ్ళీ మనం క్రియేట్ చేయలేం. రైట్? ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మనము ఏం చేస్తాము, ఊరెళ్ళాలనుకున్నామనుకోండి. ట్రైన్ కోసం వెళ్తున్నాము. లేట్ అయిపోయిందనుకోండి. ఆఫ్‌కోర్స్ ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. బట్ మళ్ళీ ఆ ట్రైన్ మనకు మళ్ళీ దొరకదు. మళ్ళీ రీక్రియేట్ చేయలేం మనం ఆ ఈవెంట్. ఓ 1 అవర్ తర్వాత ఇంకో ట్రైన్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఎళ్ళిపోయిన ట్రైన్ మళ్ళీ రాదు మనకి. కదా! సో, యూ కెనాట్ క్రియేట్. బట్ అక్కడ ఎవరైనా ఉండి పిక్చర్ తీస్తున్నారనుకోండి. యూ కెన్ రిమెంబర్ మెమోరీస్ రైట్? సో, లైఫ్ ఏందంటే ఇట్స్ బిల్ట్ ఆన్ మెమోరీస్. బట్ ఆ మెమోరీస్‌ని మాత్రం మనం రీక్రియేట్ చేయలేం. టైమ్‌తో వచ్చిన ఛాలెంజ్ ఏందంటే, రైట్? ఇప్పుడు మీరు సేమ్ థింగ్ ఒక ఫంక్షన్‌కెళ్లారు. చాలా హ్యాపీగా ఉన్నారనుకో ఒక పిక్చర్ తీయొచ్చు ఎవరైనా. యూ కెన్ కీప్ ఆన్ లుకింగ్ ఎట్ దట్ పిక్చర్ అండ్ ఎంజాయ్. మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు ఆ మెమోరీస్ అన్ని. కానీ మీరు ఆ మూవ్‌మెంట్‌ని క్రియేట్ చేయలేరు. అంతకంటే ఎక్కువ హ్యాపీ ఉండొచ్చు, తక్కువ హ్యాపీ ఉండొచ్చు. బట్ అదే క్షణంలో, అదే ప్లేస్‌లో ఆ మూవ్‌మెంట్ మనం క్రియేట్ చేయలేం. రైట్? ఆ మూవ్‌మెంట్ ఏంది ఓన్లీ ఫోటోగ్రాఫ్ మాత్రమే మనకు క్యాచ్ చేయగలుగుతది. సో, ఎవ్రీ డే యూ హావ్ టు క్రియేట్ ఆన్ దట్ మూమెంట్స్. అంటే మనం పిక్చర్ తీసుకోవాలని కాదు. దోస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. మనం పిక్చర్‌లో ఏది తీసుకుంటాము? మోస్ట్ ఇంపార్టెంట్ గాని, మోస్ట్ ఫన్నీ గాని, మోస్ట్ హ్యాపీ గాని, సంథింగ్ మెమరబుల్ ఉన్నది పిక్చర్ తీసుకుంటాం. రైట్? సో, డేలో మార్నింగ్ టు ఈవెనింగ్ యూ హావ్ టు క్రియేట్ దోస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్. దోస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఏంటి? మనకు గోల్ అచీవ్ చేయడానికి ఒక నలుగురితో మాట్లాడాలంటే దట్స్ ఎ మూమెంట్. ఆర్ ఈ గోల్ అచీవ్ అవ్వడానికి బుక్ చదవాలంటే అదే మూమెంట్. గోల్ అచీవ్ అవ్వడానికి మన అప్లైన్‌తో మాట్లాడాలంటే రైట్? వాటెవర్ యూ ఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ దోస్ ఆర్ ద థింగ్స్ ఇంపార్టెంట్. దట్స్ ఎ కొడాక్ మూమెంట్స్ అంటారు కొంతమంది. రైట్? సో, యూ ఆర్ క్రియేటింగ్ దట్ మెమోరీస్. అలాంటివి రోజు ఒక 4, 5, 3 ఉన్నాయనుకోండి. నెక్స్ట్ డే ఎవ్రీ డే ప్రతిరోజు మీరేం చేస్తారంటే యూ విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ those kind of moments again and again and again, and you will be very happy. And not only that, you are making progress. Okay. Success అనేది built on the progress, not on the finishing the work. Right? So Bill Britt always చెప్తాడు అంటే what is success? Right? You are in pursuit of worthwhile goal or worthwhile activity you are doing. రైట్? సో, ఇంపార్టెంట్ వర్క్‌ని మనము కంటిన్యూయస్ పని చేయడమే ప్రోగ్రెస్. మనం గోల్ అచీవ్‌మెంట్ అయినప్పుడు కాదు సక్సెస్ ఉండేది. గోల్ అచీవ్‌మెంట్ ప్రాసెస్‌లోనే మనం సక్సెస్ ఉంటాం. రైట్? సో, దీనికోసం సింపుల్ టిప్స్ నేనిస్తాను. వాట్ యూ హావ్ టు డూ ఈస్ సంథింగ్ కాల్డ్ క్రియేట్ ఎ రొటీన్స్. ఆ! సో, క్రియేట్ ఎ రొటీన్స్ ఆర్ క్రియేటెడ్ కొంతమంది ట్రిగ్గర్స్ ఇప్పుడు 'యాంథోనీ రాబిన్స్' అన్నారనుకోండి ఆయన ట్రిగ్గర్స్ అంటారు. మన చేతుల మీద ఉన్నారనుకోండి యూ హావ్ టు క్రియేట్ ద సిస్టమ్స్. ఆఫ్‌కోర్స్ అటామిక్ హ్యాబిట్స్ కూడా యూ హావ్ టు క్రియేట్ ద సిస్టమ్స్ అంటారు. సో, ఇఫ్ యూ ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ ఎమోషన్స్ ఆర్ ఇఫ్ యూ ఆర్ డిపెండింగ్ అపాన్ యువర్ ఏమంటారు ప్లానింగ్ సమ్‌టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్ ఔట్. ఈ ప్లానింగ్‌తో పాటు గోల్స్‌తో పాటు యూ హావ్ టు క్రియేట్ ఎ సిస్టమ్స్. ఓకే. రైట్. యూఎస్‌లో నేను చాలా మందిని చూస్తాను ఇట్లా. మనకి ఇండియాలో మరి ఇలాంటివి నేను గమనించలేదు. అట్‌లీస్ట్ నేను గ్రో అయినప్పుడైతే. ఇక్కడ ఇండియాలో యూఎస్‌లో ఎట్లా అంటే ఆహ్, చాలామంది ఫ్రైడే అంటే ఫ్యామిలీ నైట్ అంటారు. అంటే వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోరు. ఫ్రైడే ఈవెనింగ్ అందరూ కలిసి మూవీ చూడమనో, లేకుంటే లేకుంటే ఫ్రైడే అంటే పిజ్జా. రైట్. ఎవ్రీ ఫ్రైడే ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇవాళ మనం ఏం తింటామని ఆలోచించం. రైట్. దట్స్ ఎ సిస్టమ్. సో, నో సర్ప్రైజ్ అన్నమాట. రైట్. లేదంటే కొంతమంది అంటారు ఓకే. వెడ్నెస్‌డే ఈవెనింగ్ ఎవ్రీ డే వి ఆర్ గోయింగ్ సంథింగ్ లైక్ థట్ అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు. రైట్. సో, పీపుల్ ఆర్ లైక్ థట్. సో, దే క్రియేట్ సమ్ థింగ్స్. సండే మార్నింగ్ అనుకోండి సపోజ్ లెట్స్ సే క్రిస్టియన్స్ అనుకోండి వాళ్ళు చర్చ్‌కెళ్తారు. రైట్. సో,
దట్ ఈస్ దేర్ సిస్టమ్. దే క్రియేటెడ్ సిస్టమ్. ఓకే. ఈరోజు సండే వచ్చింది. రేపు సండే వస్తుంది. 10 గంటలకు మనం చర్చికి పోతున్నామా లేదా అని అడగం ఇంక. డిఫాల్ట్. రైట్. సిమిలర్‌లీ మనకు గూడా మన బిజినెస్‌లో వి హావ్ ఎ సిస్టమ్స్ రైట్. అంటే ఎవ్రీ సాటర్‌డే 7:00 మనకి ఓపెన్ మీటింగ్ ఉంది. లేకుంటే ఎవ్రీ సండే మనకి పేస్ మీటింగ్ ఉంది. వాటెవర్ సమ్ వి హావ్ లైక్ మనం ఇప్పుడు మన రివ్యూ సిస్టమ్ గూడా రైట్. ఎవ్రీ సాటర్‌డే మనం మీటింగ్. దట్స్ ఎ సిస్టమ్ వి ఆర్ క్రియేటింగ్. సో, అలాంటి సిస్టమ్స్ మనం క్రియేట్ జేసుకోవాలి. నేనిప్పుడు ఆఫీస్ కూడా చాలా మంది రకరకాలుగా అంటే పని చేస్తారు. నేను ఒకేసారి ఒకే ప్లేస్‌లో పోయి ఎందుకు పని చేస్తానంటే, ఇట్స్ మై సిస్టమ్. ఆ ప్లేస్‌లో పోయి నేను కూర్చున్నానంటే, హే! దిస్ ఇస్ ఆఫీస్ టైమ్. ఆఫీస్ పని చేయాలి అనేది మన మైండ్‌కి ట్రిగ్గర్ అయిపోతది. రైట్. అట్లా అన్నమాట. ఇప్పుడు నేను ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ, అక్కడ, ఎక్కడంటే అక్కడ కూర్చొని తింటుంటారు. ఐ వోంట్ యాక్సెప్ట్ దెమ్. నో, యూ హావ్ టు కమ్ అండ్ సిట్ హియర్ ఆన్ ద డైనింగ్ టేబుల్ అండ్ ఈట్. ఇట్స్ ఎ సిస్టమ్. యూ హావ్ టు రైట్. ఎందుకు అంటే anytime you are eating, you are recognizing that, okay, I'm eating food, right? And whatever the important thing, suppose sometimes పిల్లలు గేమ్స్ చూస్తుంటారు. వెరీ సీరియస్ గేమ్ చూస్తుంటారు. లైక్ క్రికెట్ గేమ్ అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, వాటెవర్. అండ్ ఆ టైంలో వాళ్ళ డిన్నర్ చేయాల్సిన టైము, లంచ్ టైమ్ వచ్చిందనుకోండి, దే విల్ బి వెరీ అన్‌హ్యాపీ. నేను టీవీ ఆఫ్ చేయమంటే. ఐ సే, ఓకే, యూ టర్న్ ఆఫ్ ద టీవీ అండ్ వాచ్ ఈట్ ఫుడ్ ఆర్ be hungry after the game is done. It's your choice, right? We have to create the systems. అవి చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఎమోషన్స్ దగ్గరికి రావు. రైట్. ఇప్పుడు వెయిట్ మేనేజ్‌మెంట్ మనం హెల్తీగా తినాలన్నాం అనుకోండి. ఆరోగ్యంగా తినాలన్నప్పుడు ఓన్లీ ఆరోగ్యవంతమైన వస్తువులే ఇంట్లో తీసుకురావాలి. పండ్లు, కూరగాయలు తేవాలి. స్వీట్స్ తెచ్చేసి లేకుంటే కారాలు, చిప్స్ అన్నీ తెచ్చి పెట్టకూడదనమాట. అవేంటి టైం ప్రకారంగా ఎప్పుడు తేవాలి? కొంచెమే తేవాలి, ఫినిష్ జేయాలి. స్టాక్ ఉండకూడదు వాటిని. అప్పుడేమవుతది మీకు యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్. లిమిటెడ్ తింటాం మనము. కానీ ఓవర్ ఈటింగ్ ఉండదనమాట. రైట్. దట్స్ ఎ సిస్టమ్. సో, సక్సెస్ అనేదేందంటే వి షుడ్ నో మన గోల్ కావాలి. దాంతో పాటు యూ హావ్ టు క్రియేట్ ఎ సిస్టమ్. ఇలాంటి సిస్టమ్స్ మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీ టైము చాలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తారు మీరు. ఓకే. చాలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తారు టైం మీరు. ఇప్పుడు ఈ సో, 'రిషి' ఈస్ దేర్ రైట్. 'రిషి's' కాలేజ్ బస్ ఎవ్రీ డే లెట్స్ సే 8:00 వస్తుందనుకోండి. ఎవ్రీ డే 8:00 వస్తది. అన్‌లెస్ దేర్ ఈస్ ఎ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్, రైట్. సో, ఈరోజు 8:00 రేపు 9:00 ఇంకో రోజు 10:00 ఉందనుకోండి బస్సు. షీ వోంట్ బి ఏబుల్ టు క్రియేట్ ఎ హాబిట్, రైట్. సో, ఎవ్రీ డే మార్నింగ్ 8:00 కాలేజ్ బస్ వస్తుంది అంటే నైట్ 2:00 పడుకొని వాటెవర్ ద సిట్యుయేషన్ 10:00 పడుకొని, 11:00 పడుకొని కష్టం మీదైనా గబగబా షీ విల్ గెట్ అప్ అండ్ గెట్ రెడీ అండ్ రన్ టు ద బస్, రైట్. లేదు, నేను నైట్ లేట్‌గా పడుకున్నాను. ఇవాళ నాకు ఓపిక లేదు, చేత కాదలేదు, నేను చూడనంటే ఏమవుతది? నేను లేవను అంటే ఏమవుతది? బస్ మిస్ అయితది. కాలేజ్ మిస్ అయిపోతది. రైట్. సో, వి హావ్ టు క్రియేట్ ఎ సిస్టమ్ ఫర్ అవర్ సెల్వ్స్. మీరు అదే ఎవరికి వాళ్ళే ఎందుకంటే వి కెనాట్ గివ్ ఎ కామన్ సిస్టమ్ టు ఎవ్రీబడి. బట్ ఐడియాస్ ఏంటంటే ఇప్పుడు మనం బిజినెస్ వర్క్ చేస్తున్నాం అనుకోండి. యూ క్రియేట్ ఎ ప్లేస్ ఫర్ యువర్‌సెల్ఫ్ ఇన్ ద హోమ్. మీరు ఫ్లోర్ మీద కూర్చోండి, సోఫాలో కూర్చోండి, స్టూలేసుకొని కూర్చోండి, లేక డైనింగ్ టేబుల్ కూర్చోండి. ఏదైనా పర్వాలేదు. బట్ ఆ పని చేసేటప్పుడు అక్కడే కూర్చొని అది చేయాలన్నమాట. సో, ఆ ట్రిగ్గర్స్ అంటే ఇప్పుడు మీరు సపోజు ఎంతో కష్టం ఏదో ఏదో చాలా బిజీగా పని చేస్తున్నారనుకోండి. మీ భోజనం టైం అయిందంటే మీకు ఆకలి అవుతుంటదా లేదా? రైట్. మనం ఎంతో సీరియస్‌గా పని చేసినా గాని మనకు ఆకలనిపిస్తది. కొంచెం ఎక్కడో ఒక దగ్గర మైండ్‌లో సిగ్నల్ వస్తది. ఓహ్! ఇట్స్ టైమ్ ఫర్ లంచ్, రైట్. సో, మీరు రోజు సేమ్ టైమ్‌కి తిన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ మైండ్ బయోలాజికల్ క్లాక్ మీకు సిగ్నల్ ఇస్తది. ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ ఆర్ టైమ్ ఫర్ డిన్నర్ అనేసి. మనం ఆఫ్ కోర్స్ డిఫరెంట్ టైమింగ్స్‌లో తిన్నామనుకోండి, మైండ్ కన్‌ఫ్యూజ్ అవుతది. ఇట్ మే నాట్ గివ్ యూ అదే 24 గంటలు మీకు ఆకలనే చెప్తూ ఉంటదనమాట. బట్ మనం ఒక టైమ్ ప్రకారంగా చేశామనుకోండి, రైట్, ఇట్ క్రియేట్స్ ఎ ట్రిగ్గర్. సో, అంటే మైండ్ స్టార్ట్స్ గివింగ్ ద సిగ్నల్. సో, బెస్ట్ థింగ్ ఏంటి? మీరు ఈ అలవాట్లు అయ్యేంత వరకి అంటే మీకు
ఆటోమేటిక్ అయ్యేంత వరకు మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ద అది స్కెడ్యూల్ రాసుకుంటూ ఉండాలి. ఓకే, నేను రేపు 10 o'clock ఈ పని చేస్తాను. ఓకే, ద మూమెంట్ 10 ఈస్ హ్యాపెన్, యూ గో దేర్, యూ డూ ఇట్. రైట్? సో అలా ఒక వరుసగా వారంలో 10 రోజులు 15 రోజులు చేసామనుకోండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. యూ కెన్ డూ ఇట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఆల్సో. మనకి ఆఫ్ కోర్స్ ఈ మంత్లో ఈ డేలో ఏమి అకాంప్లిష్ చేస్తున్నాం అనేది ఉంచుకోవాలి మనము. నాట్ ఓన్లీ దాట్, యూ షుడ్ స్టార్ట్ క్రియేటింగ్. ఇది అటామిక్ హ్యాబిట్స్లో బాగా చెప్తాడు. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాము, ఈ కొత్త హ్యాబిట్, కొత్త యాక్టివిటీ మనం చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత నేను ఎలా ఉంటాను అనేది మన ఇమేజ్ మనం క్రియేట్ చేసుకోవాలి. రైట్? సో లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐఎమ్ ఎర్నింగ్ ₹1000 a month. రైట్? ఈ యాక్టివిటీస్ ఏమైనా చేయడం వల్ల ఒక 3 మంత్స్, ఒక 5 మంత్స్ తర్వాత నేను ₹10,000 సంపాదించగలుగుతాను అనే మనం ప్రాజెక్ట్ మీద, గోల్ మీద పనిచేస్తున్నాం అనుకోండి. రైట్? చేస్తున్నప్పుడు ఆ ₹10,000 వస్తే మనకి లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది? నా ఐడెంటిటీ ఎలా ఉంటుంది? నేను ఎలా ఉంటాను? అలాంటివి కూడా మనం కొన్ని క్రియేట్ చేసేసుకొని యూ హ్యావ్ టు ఈ కొత్త హాబీస్ క్రియేట్ చేసినప్పుడు, కొత్త అలవాట్లు, కొత్త వర్క్ మనం క్రియేట్ చేసినప్పుడు, చేస్తున్నప్పుడు ప్రతిసారి ఆ ఐడెంటిటీని మనం తీసుకురావాలి. ఓకే. ఈరోజు నేను ₹1000 సంపాదిస్తున్నాను. బట్ ఇక్కడ పోయి ఇప్పుడు నేను కూర్చొని నెక్స్ట్ 3 అవర్స్ ఇది పని చేయాలి. ఈ 3 అవర్స్ పని చేస్తే నాకు దీనికి రిజల్ట్ వస్తది. ఈ 3 మంత్స్ తర్వాత రిజల్ట్ వస్తే నేను 10,000 సంపాదిస్తాను. సంపాదించినప్పుడు నేను మంచి డ్రెస్ కొనుక్కుంటానా, లేకుంటే ఏదో మీ ఐడెంటిటీ మీరు యూ హావ్ టు కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్. అది ఏం చేస్తది? కొత్త హాబీని క్రియేట్ చేయడానికి పనిచేస్తది. రైట్? సో లేదు అంటే ఏమవుతది? ఎక్సైట్‌మెంట్‌లో ఉన్న రోజు పని చేస్తాము. ఎక్సైట్‌మెంట్ లేనప్పుడు ఈరోజు నాకు మూడ్ లేదు, లేకుంటే ఈరోజు నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉంది. రైట్? రైట్? సో అది. సో ఇఫ్ యూ క్రియేట్ ఎ స్కెడ్యూల్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్ అండ్ క్రియేట్ యువర్ సిస్టమ్స్. అంటే ప్రతి పని చేసినప్పుడు ఇట్స్ ఎ రొటీన్. రిపీట్ వి హావ్ టు డూ ఇట్. ఓకే. పీపుల్ హూ డూ ద రిపీటెడ్ థింగ్స్ దే ఆర్ రివార్డెడ్ ద మోస్ట్. రైట్? ఇప్పుడు క్రికెట్ ఉంది సపోజ్. బౌలర్ ఉన్నాడనుకోండి వాడు, బ్యాటింగ్ వాడున్నాడు. అదే పని చేస్తుంటాడు కదా ప్రాక్టీస్‌లో వాడు. ఇంకా వేరే పని చేయడు కదా! రోజు 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు బ్యాటింగ్ అంటే బ్యాటింగ్ చేస్తూనే ఉంటాడు. ఇట్స్ ఎ రిపీట్. రైట్? వాడు అన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తాడు గాబట్టే వాడు చాలా బాగా బ్యాటింగ్ గాని, బౌలింగ్ చేస్తాడు గాబట్టి వాడు వెరీ సక్సెస్‌ఫుల్ అయ్యాడు లైఫ్‌లో. రైట్? ఇప్పుడు మ్యాజిక్ ఉంది. రైట్? వాడు ట్రిక్స్ చేసేవాడు. మ్యాజిక్ ట్రిక్స్ చేసేవాడున్నాడనుకోండి. ఎవ్రీ టైమ్ అదే చేస్తాడు కదా! మనం మన ముందొచ్చేసి ప్రాక్టీస్ చేసినప్పుడు మనం వావ్! అంటాం మనం. కానీ వాడు బిహైండ్ ద స్టేజ్ ఏం చేస్తాడు? వాడు చాలా ప్రాక్టీస్ చేస్తాడు. సేమ్ ట్రిక్సే మళ్ళీ మళ్ళీ చేసుకుంటాడు వాడు. ఆఫ్‌కోర్స్ కొత్తవి కూడా నేర్చుకోవచ్చు వాళ్ళు ఎలాంగ్ ద వే. బట్ ఈ మనం ముందు చేసిన ట్రిక్ కూడా ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసి వస్తాడు వాడు ముందుకి. లేదు అంటే ఏమవుతది? వాడు తడబడొచ్చు. వాడు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చు. వాడి కాన్ఫిడెన్స్ తగ్గిపోవచ్చు. రైట్? సో మనం కూడా ఏం చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్‌ఫుల్ ఇన్ లైఫ్, యూ ఆర్ క్రియేటింగ్ ద రొటీన్, బట్ యూ ఆర్ డూయింగ్ ద రిపీటెడ్. బికాస్ టిల్ యూ గెట్ ఇట్ పర్ఫెక్ట్ ఆర్ టిల్ యూ గెట్ ద రిజల్ట్ యూ హావ్ టు డూ ఇట్. రైట్? లెట్ మీ గివ్ యూ ఎగ్జాంపుల్. మీరు జాబ్ చేస్తున్నారు. జాబ్‌లో ఏంటి రిపీటెడ్‌గా ప్రతిరోజు ఆఫీస్‌కెళ్తున్నాం కదా! దట్స్ వై యూ ఆర్ గెట్టింగ్ పెయిడ్. మీరు ఒకరోజు వెళ్లి, ఒకరోజు వెళ్ళకుండా మనకు పే చేయరు కదా! రైట్? లేదు ఇప్పుడు ఎవడైనా లావయ్యాడు. రైట్? సో ఏం చేస్తాడు వాడు? ప్రతిరోజు కావాల్సిన దానికంటే ఎక్కువ తిన్నారు. రైట్? సో ఎనీథింగ్ ద రిజల్ట్ ఈస్ క్రియేటెడ్ విత్ ద రిపీటెడ్. మళ్ళీ చేయాలంటే నాకు బోర్ కొడుతుందనో, నాకు మూడ్ లేదనో, నాకు ఇష్టం లేదో అనకూడదు మనం. ఓన్లీ డిఫరెన్స్ ఏందంటే మనం రిపీటెడ్‌గా మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మంచిది చేశామనుకోండి, అంటే మన గోల్‌కి రీచ్ అయ్యేది రిపీటెడ్‌గా వర్క్ చేశామనుకోండి, మీరు గోల్ అచీవ్ అవుతారు. లేదు గోల్ అచీవ్ అవ్వడానికి కాకుండా వేరే ఏదో చేశామనుకోండి, మీరు ఆ ఏరియాలో గ్రో అవుతారు. రైట్? సో అది మనకి అంటే అది గోల్‌కి అచీవ్ అవ్వకుండా చేసేది. ఇప్పుడు సపోజ్ రోజు నేను సినిమా చూసాననుకోండి. ఏమవుతుంది? ఐ విల్ జస్ట్ ఎంజాయ్. నథింగ్ ఎల్స్. నో ఔట్‌పుట్. అన్‌లెస్ ఇఫ్ ఐ బికమ్ వెరీ గుడ్ ఎట్ దట్ అండ్ గో ఇంటు ద మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తే
I may be successful, but I don't have that goal, so it won't work. Right? All we are doing is wasting our time and money. సో ఇప్పుడు మనం పుట్ టుగెదర్ ఏం చేస్తున్నామంటే వెరీ సింపుల్. ఇంతసేపు నేను మాట్లాడింది ఏంటంటే వెరీ సింపుల్. ఎవ్రీడే మనకు యాక్షన్ ప్లాన్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే రిమైండర్స్ పెట్టేసుకొని మన ఎమోషన్స్ తీసుకురాకుండా పని చేసేసేయాలి. థర్డ్ వచ్చేసి సర్టెన్ సిస్టమ్స్ ఆర్ సర్టెన్ ట్రిగ్గర్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. సో అలా చేసుకున్నారనుకోండి మీరు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అవుతారు. సో ఫైనల్గా ఐ విల్ క్రియేట్ ఏ board and I'll just draw some picture for you guys. Okay. Okay, so board. It's very simple. Everybody has 24 hours. Everybody has 24 hours. Right? In 24 hours, what are the fixed things? Let's say somebody want to sleep 7 hours. Okay, I can use type and write, but let's try this. Okay. Right? 7 hours you can sleep. That is not negotiable. Right? That is important. Right? Let's say somebody is doing working or job or anything. It takes about 9 hours and content. It may take more also, but let's say this is your job or studies or anything that you are doing. Right? Then you have 8 hours for yourself. 8 hours is yours. Right? So in 8 hours, let's say 4 hours you need it for getting ready, eating food, washing clothes, whatever, all different things, having fun, something like that. Then at the end of the day, definitely there is 4 hours for you. Right? So this 4 hours, what we are doing makes a difference. Provided if somebody has a job. Right? Let's say, for example, if you, let's say, take example of Aruna, Pratibha, or Mamata, you don't have job now, but you have a different job. So you have to take care of the family. So maybe 4 hours you use it for your, let's say, taking care of the family. So you have 4 hours, 4 and 4, 8 hours a day, right? So you have double the time. So if you put these things on the paper, then you'll understand where is my time going. Okay, where is my time going? So this is a very interesting principle. 7, 8, 9. You decide, you divide that like this and you work on it. Like if somebody is going to college, yeah, 9 hours is for college, let's say. Right? Once you come back home, so let's say you got extra homework, maybe 2 hours you do homework, 4 hours for you, then still you have 2 hours of time. Right? So this is what you have. Okay, it is very easy. All it is there is in our mindset. Mana mind lo undanamata, right? If you start planning and doing, you can do a lot of things. Okay, so మీరందరూ వినుంటారు తెలుగులో సమాధానం పిండి కొద్ది రొట్టె అంటాం మనం. రైట్? అంటే మనము ఎంతైతే పని చేయాలో అంత చేయొచ్చు. Okay, right? And you can become very efficient also. Right? So what you have to do is multitasking చేయకూడదు. Multitasking అంటే it's not good. Actually inefficient అవుతాము actually. But what you can do is stacking the habits. Stacking the habits antam. Like for example, if you're cooking, let's say you have to listen to a podcast, you can do it. You're walking, you can listen to the podcast, you can do it. Right? So things like that, which can go hand in hand, alantivi, you are stacking the habits. You are stacking the activities one over the other. That's okay. Like, but for example, now I'm doing this presentation, I cannot take the phone, I cannot read something like multitasking antam, right? Avi tappu. నేను ఇక్కడ ఫోకస్ చేయలేను, అక్కడ ఫోకస్ చేయలేను. That creates a waste of the time and energy, and also it's not a right thing to do. Right? What else? Like ఇప్పుడు ఆఫీస్ మీటింగ్ ఉంది, లెట్స్ సే వీడియో ఆన్ లో లేదు, వాడు మీటింగ్ వాడు ఏదో మాట్లాడుతున్నాడు, నేను ఏదో నా వాట్సాప్ చూసుకోవడము, నా ఫేస్బుక్ చూసుకోవడము, లేక తినడము ఏదో చేస్తున్నాను అనుకోండి. ఇట్స్ నాట్, దట్స్ కాల్డ్ మల్టీ టాస్కింగ్, నాట్ రైట్ థింగ్ టు డూ. బికాస్ ఇక్కడ మన ఫోకస్ లేదు, అక్కడ ఫోకస్ లేదు.
బట్ స్టాకింగ్ ద హ్యాబిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇప్పుడు మనం వాకింగ్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, యూ కెన్ లిసన్ టు ద పాడ్కాస్ట్ ఆర్ యూ కెన్ లిసన్ టు ద ఆడియో బుక్. ఇట్స్ ఓకే. వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ వన్ ఓవర్ ది అదర్ పేర్ చేస్తున్నాం మనం, right? So you start thinking about, like for example, I'm brushing, I'm taking bath, I can listen to the audio, right? If somebody is really busy, hey, I am not getting time to listen to the audio or podcast or something, hey, you can do it. So you become creative, right? You become creative. So while cooking, you can listen as many audios as you want, because what you are doing is you are doing cooking, not disturbing yourself, but passively you are listening, right? So if you guys want, of course, later personal one-on-one we can discuss. Anybody has questions, we can always talk about and come out with ideas. But the best person to do is you are the uh, good person or right person to come out with ideas. Like for example, I was listening to one of the success story, right? This particular ladies, they were traveling 2 hours, 3 hours for the job. Every day in the train they used to go, right? But once they come back again, they have to cook and all that, they have to do it, right? But meanwhile, they happen to see this business opportunity. So already they are busy traveling 2-3 hours and not having time coming back and cooking and all that, right? So they came out with a very good stacking of habits annangada, or activities annangada. I was really surprised at the creativity they developed. So before they got started in the business, in the train, what they were doing is most of the time gossiping. వీడిట్లా వాడట్లా ఇవి అవి మాట్లాడము, సినిమాలు ఏం చేసావు, లేకుంటే నువ్వు రేపు ఏం చేస్తున్నావు, వాడు ఏం చేస్తున్నాడు, వీడు జస్ట్ దే వర్ హ్యావింగ్ conversation, right? Killing the time. That's also stacking the habit or stacking the activity. Traveling and they are talking, but it is not getting any benefit. But after joining the business, they wanted to utilize their time. What they were doing, from the office to the railway station, before they come, they used to buy the vegetables, what they want to cook for the night, sit in the train, background they were listening to the podcast, they're traveling, they're cutting their vegetables. So, ante one bird, one shot, 3 birds, right? They're traveling, they are preparing their, preparation for their dinner, and they're listening to the audios. So, అంటే ఏమంటారు, నెసెసిటీ ఆఫ్ మదర్ ఇన్వెన్షన్, వాట్ ఎవర్, రైట్? వీ హ్యావ్ దట్, రైట్? ఎందుకంటే మన అవసరం ఉన్నప్పుడు విల్ కమ్ అప్ విత్ ఐడియాస్, యూ బికమ్ క్రియేటివ్. Before also they were doing the same thing, but now they are doing much better things, right? So you have to come up with ideas, creative ideas, right? Like brushing and shaving, I never got the idea of listening to the podcast, but same thing, I was listening to some audio. They were saying, man, hey, I'm brushing, I'm shaving, so nothing to do, right? I can listen to my audio. 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, but I am able to listen because I saw some of the very busy professionals like doctors and all that. They're always on the go. They didn't have time for anything, but they were managing like that. So you have to, so what you are doing, we are not managing the time, but we are managing the activities in the sense of what is the most value you are getting it, right? ఆ యాక్టివిటీని మనం ఫస్ట్ ప్రయారిటీ తోటి చేయాలన్నమాట. So of course, have a goal in your mind, have a plan, create the reminders, right? And also create an identity. Hey, where do you want to see yourself 3 months from now, 6 months from now, right? And then see where all you can stack the activities so that you can get done more things than less things, right? That is first thing. Second thing also, just imagine yourself, let's say whatever that we are doing now, if you are not happy, for example, why you are keep doing on the daily basis and complaining that, right? Other way of thinking also, right? ఇప్పుడు నేను ఈరోజు నేను చేస్తున్నాను,
నేను చదవట్లేదు, నేను బిజినెస్ బిల్డ్ చేయట్లేదు, లేకుంటే నా గోల్స్‌కి యాక్టివ్‌గా పని చేయట్లేదు, లేకుంటే జాబ్‌లో కూడా చాలా సీరియస్‌గా వర్క్ చేయట్లేదు. ఏం చేయట్లేదు నేను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ డే కూర్చొని నేను అరే! ఇవాళ చేయాల్సుండే, చూడాల్సుండే అది అని నేను ఇబ్బంది పడుతున్నాను. నాకు నేనే బాధపడుతున్నాననుకోండి. ఐయామ్ ఫీలింగ్ బ్యాడ్ మై సెల్ఫ్. వాట్ ఐ యామ్ డూయింగ్? myself I am creating a wrong pattern, రైట్? అంటే రోజు రోజు నా బాధ పెరుగుతుంది గానీ తగ్గదు గదా! వై సో మనం ఇంటెలిజెంట్‌గా ఆలోచించాలి. వై హావ్ టు వర్క్ ఆన్ థాట్ వే. సో లెట్ మీ చేంజ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ సజెషన్ ఐ వాంట్ టు గివ్ యూ ఈస్ ఇట్స్ ఓకే టు డూ ఇట్ స్లో. ఓవర్‌నైట్ అన్నీ పోయి ఒకేసారి ఇప్పుడే ఈ క్షణాన చేస్తా. కొంతమంది చేస్తారు అది చేయరని కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే మే నాట్ డూ ఇట్. ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎ ప్లాన్ అండ్ స్టార్ట్ డూయింగ్ స్లోలీ. ఓకే. రైట్. ఇప్పుడు మీకు ఎవ్రీడే నేను వాకింగ్ అన్నాను గదా! ఇట్ ఇట్ టుక్ 3 ఇయర్స్ ఫర్ మీ టు క్రియేట్ ఎ హాబీ ఆఫ్ థట్. అంటే రోజు నడిచేవాడిని. బట్ ఎవ్రీడే 10,000 స్టెప్పులు నడవాలి అన్నదానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. బట్ నేను డిస్కరేజ్ అవ్వలేదు. మొదలుపెట్టాను, వాక్ చేశాను. నెల రోజులు, వారం రోజులు, 3 నెలలు, 6 నెలలు, కొన్నిసార్లు 10 నెలలు గూడా వాక్ చేశాను. బట్ బ్రేక్ అయినాయి. బట్ స్టిల్ ఐ వాస్ కీపింగ్. ఎందుకు? మై ఐడెంటిటీ. వాట్ ఈస్ మై ఐడెంటిటీ? హే! ఐ వాంట్ టు బి వెరీ హెల్తీ అండ్ యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్. సో నేను ఇది చేయాలి. రైట్. ఇనీషియల్‌గా ఐ స్టార్టెడ్ కంప్లెయినింగ్. ఓకే. 10,000 స్టెప్పులు నడవాలంటే నా దగ్గర టైం లేదు, ఇది లేదు, అది లేదు అనేవాడిని. బట్ ఐ బికేమ్ క్రియేటివ్. స్టార్టెడ్ స్టాకింగ్ ద యాక్టివిటీస్ అండ్ థింగ్స్ లైక్ దట్. రైట్. సో అలా అన్నమాట. సో యూ కమ్ అప్ విత్ యువర్ ఓన్ ఐడియాస్. అండ్ కంటిన్యూయస్‌గా వి కెన్ డిస్కస్. ఇప్పుడు మనం ఇది చేస్తున్నాము. ఓకే. ఈ వారంలో నేను సరిగ్గా చేశానండి. మళ్ళీ ఈ తర్వాత నేను చేయలేను, చేయలేకపోతున్నాను అంటే వి కెన్ డిస్కస్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ వే. ఎందుకంటే వి ఆర్ నాట్ పర్ఫెక్ట్. Only we are doing is we are looking for the progress. We are looking for the progress, right? And once you start doing the right things, automatically and the right results, right outcomes will come, and you'll be very happy and you'll be very glad. Right? Something if you can do it in 1 year, why you want to do it 5 years or 10 years, or you never do it, right? So, right. So I hope that helps you guys. Right? Any questions? Anything quick? 1 or 2 questions before we close the session. Anybody? Okay, no questions are very good. But once again, just to recap ఏంటంటే వెరీ సింపుల్. ఏం చెప్తున్నా మనము ఒక గోల్ పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా ప్లాన్ పెట్టుకోండి. ఎవ్రీడే యాక్టివిటీస్‌ని మీరు ప్లాన్ చేసుకొని రిమైండర్స్ పెట్టుకోవాలి. రైట్? సెల్ ఫోన్‌లో గాని, మనకి ఎక్కడైనా గాని రిమైండర్స్ పెట్టుకొని అది రాగానే, అరే! ఇప్పుడు నాకు మూడ్ లేదనో, నాకు ఇప్పుడు ఆకలవుతుందని కాదు. మీరు ఈ పని అంటే ఆ పని చేసేసేయాలి అంతే. ఈవెన్ మీరు మీ గోల్స్ కోసమనే కాదు. మీరు వంట చేయాలనుకోండి. రైట్? యూ హావ్ టు ప్లాన్ బిఫోర్ ఇట్‌సెల్ఫ్. డిన్నర్ టైమ్ అవ్వగానే నేను ఇప్పుడేం వండాలి, ఏం వండాలి, ఏం వండాలి అని ఒక గంట సేపు మనం వెయిట్ చేసామనుకోండి. అది వంట అవ్వదు, పనవ్వదు. రైట్? సో, యూ కెన్ ప్లాన్. యాస్ ఐ సెడ్ ఇన్ యూఎస్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఫ్రైడే అంటే పిజ్జా అంతే ఆటోమేటిక్‌గా. రైట్? ట్యూస్‌డే అంటే నూడిల్స్ సంథింగ్. అంటే కొంతమంది అలా చేస్తారు. దే డోంట్ హావ్ ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీథింగ్. ఎస్పెషల్లీ విత్ స్మాల్ కిడ్స్ ఉన్నారనుకోండి. నో ప్రాబ్లమ్. వాడికి తెలుసు ఇవాళ ట్యూస్‌డే అంటే నూడిల్స్ ఉంటది. ఇంక వాడికి అరే! నువ్వు ఈ కూర తినరా, ఈ పప్పు తినరా, లేకుంటే అది తినరా, ఇది తినరా అని మనం ఇంకా ఉండదు గదా! రైట్? అట్లా. సో, క్రియేట్ ద రిమైండర్స్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ సిస్టమ్. ఇన్ ద సెన్స్ అంటే ఎస్పెషల్లీ లొకేషన్ వైస్ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో కూర్చోవాలంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో కూర్చోవడమే. రైట్? సో, మీరు అవి చేస్తుండండి రెగ్యులర్‌గా. దెన్ ఆటోమేటిక్‌గా యూ విల్ బికమ్ వెరీ సక్సెస్‌ఫుల్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. మీరే అనుకుంటారు, అరే! ఒక్కొక్కడు వీడు 2 రోజులు, 3 రోజులు చేయాల్సిన పని నేను ఒక రోజు చేస్తున్నాను అనుకుంటారు మీరు. అట్లా తయారవుతారు. మనకంత కెపాసిటీ ఉంది. అంత పవర్ ఇచ్చాడు గాడ్. సో, గోల్, దానికి గేమ్ ప్లాన్, ఎవ్రీ డే ఏం చేయాలి, రిమైండర్స్, క్రియేటింగ్ ద సిస్టమ్ అండ్ creating an identity. If it required, it's okay to go slow, right? ఇప్పుడు ఒక హ్యాబిట్ మనం క్రియేట్ చేయాలనుకో, ఓకే నేను ఇది నెక్స్ట్ 3 వారాల్లో చేస్తానని అనుకోండి. ఇట్స్ ఓకే. బట్ స్టార్ట్ డూయింగ్ టుడే ఆన్వర్డ్స్. డోంట్ వెయిట్ ఫర్ 3 days, 3 days ఆర్ 3 weeks.
రైట్? ఒక్కొక్కటి క్రియేట్ చేశారనుకోండి మీరు, దెన్ యూ విల్ బి మచ్ ఫార్దర్ దాన్ వాట్ యూ కెన్ థింక్ ఆఫ్. రైట్? సో గుడ్. ఎనీ సో నో క్వెషన్స్, రైట్? సో as I said, I recorded this. We will use. Okay, you have some question, Pratima? No, sir. Recording. Yes, I'll upload on a YouTube so that anybody can access and watch it. Right? Okay. Right. Good. We believe in each one of you, and we are going to have the best of the best lifestyle. Create the day-to-day basis లో మనం మార్పులు చేస్తున్నాము, యాక్టివిటీస్ చేస్తున్నాము, హ్యాబిట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మనకి. దెన్ అలాగే మన వెల్త్ కూడా బిల్డ్ అయిపోతుంది. ఓకే. సో 2023 ఈజ్ గ్రేట్ ఫౌండేషన్ అండ్ one of the best year ever in our life. So